ఎప్పుడైతే పవిత్రపరచబడ్డాడో అబ్రహాము, దేవుడు వెంటనే వచ్చి వాగ్దానాన్ని నెరవేర్చాడు లేదా చెప్పండి? అవునా కదా? ఎప్పుడైతే పవిత్రపరచబడ్డాడో, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడిగా మార్చబడ్డాడో యాకోబు, దేవుడు అతన్ని పేరును మార్చాడు. అంతేనా? హల్లెలూయా. మరణాన్ని ఏం చేశాడు? తొలగించేశాడు. అంటే పరిశుద్ధత లేకుండా వాగ్దానాన్ని పొందుకోలేము. పరిశుద్ధత లేకుండా సరైన జీవితాన్ని చేయలేము. పరిశుద్ధత లేకుండా దేవుని మహిమను చూడలేము. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ఒకరిని కూడా చేరలేము. పరిశుద్ధత లేకుండా ఆయన వస్తే ఆయన ఎదుర్కోలేము. అందుకని ఏం చేయాలా? పవిత్రులుగా మార్చబడాలి. ఆమేన్. ప్రేమలో నిలబెట్టబడాలి. ఆమేన్. దేవుని ప్రేమ తెలుసుకోవాలి.